ఫస్ట్ క్విక్గా కొంచెం మసాజ్ ఇచ్చేసి అండ్ దెన్ ఐ టేక్ హిమ్ ఫర్ షవర్. మసాజ్కి యూ కెన్ యూస్ ఎనీ ఆయిల్. నేను పర్సనల్గా ఐ యూస్ ఆలివ్ ఆయిల్ అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. వన్ మెయిన్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటంటే మనం మసాజ్ ఇస్తున్నప్పుడు మన బేబీకి మనకి ఒక రకమైన అమేజింగ్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో కుదిరినంత వరకు మనమే మన బేబీకి మసాజ్ ఇచ్చి షవర్ ఇస్తే ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్, ఆ బాండ్ అదంతా కూడా వేరేగా ఉంటుంది. ఐ నో ఎంత లేట్ అయినా ఐ ట్రై మై బెస్ట్ అండ్ స్పేర్ సమ్ టైమ్ అనమాట. అయితే ఫస్ట్ మా ఆమెర్కి చక్కగా బాడీ మసాజ్ అండ్ ఎప్పుడైనా సరే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి బాడీ మసాజ్ చేసేటప్పుడు. అదంతా నేను ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. ఆనెస్ట్లీ అర్హాన్ టైంలో ప్రాపర్గా మసాజ్ రొటీన్ అంతా కూడా చూపించాను. బట్ ఆమెర్కి కూడా చేపిస్తున్నప్పుడు మీ అందరి కోసం రికార్డ్ చేస్తే నాకు ఒక మెమరీలా ఉంటుంది కదా. ఇంకా మసాజ్ అయిపోయిన తర్వాత షవర్కి తీసుకెళ్తాను. షవర్ చాలామంది కాళ్ళ మీద వేస్తారు. నేనేంటంటే అర్హాన్ టైంలో కూడా ఈ బేబీ బాతర్ మీద ఇచ్చేదాన్ని. ఇప్పుడు కూడా ఇదే వాడతాను బికాస్ నాకు పర్సనల్లీ ఇది కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అండ్ తన షవర్కి నేను లెట్ ఇట్ బీ ఫర్ బాడీ ఆర్ ఫర్ హెయిర్ నేను అవినో బేబీ డైలీ మాయిశ్చర్ వాష్ అండ్ షాంపూ వాడతాను. ఇది మన పిల్లల స్కిన్ జెంటిల్గా క్లెన్స్ చేసేస్తుంది. టియర్ ఫ్రీ అండ్ సోప్ ఫ్రీ ఫార్ములాతో వస్తుంది కాబట్టి మన పిల్లల స్కిన్కి చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ యాక్టివ్ న్యాచురల్ ఓట్స్తో వస్తుంది అనమాట. ఓట్స్ అనేది ఒక సూపర్ ఫుడ్, మీ అందరికీ తెలుసు. అండ్ మన స్కిన్కి కూడా అది ఒక సూపర్ ఫుడ్లా పనిచేస్తుంది. మన పిల్లల సెన్సిటివ్ స్కిన్కి 8 బెనిఫిట్స్ ఆఫ్ ఓట్స్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజ్, పిల్లల స్కిన్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్ ఉంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జెంటల్గా క్లెన్స్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా ఒక బ్యారియర్ ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఇంకా షవర్ అయిన తర్వాత నాకు డాక్టర్ పర్సనల్గా చెప్పింది ఏంటంటే అర్హాన్కి డ్రై స్కిన్ ఉంది అండ్ అమీర్కి డ్రై స్కిన్ ఉంది కాబట్టి మన పిల్లలకి బర్త్ ర్యాషెస్ అనేవి వెరీ కామన్, వెరీ న్యాచురల్. దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ వీ నీడ్ టు డూ ఇస్ ఎక్కువ మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. అండ్ డాక్టర్ పర్సనల్గా నాకు అవినో బేబీ వాడమన్నారు. ఎందుకంటే ఇందులో మనకి 24 hours ఆఫ్ మాయిశ్చరైజేషన్ ఉంటుంది. అయితే నేనేం చేస్తానంటే షవర్ అయిపోయిన తర్వాత తన బాడీని చక్కగా ప్యాడ్ డ్రై చేసేసి అవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్తో ఇంకొకసారి చక్కటి మసాజ్ ఇస్తానమాట. అది మన పిల్లల స్కిన్ని సూట్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి నేచురల్ ఓట్ మీల్ ఉంది కాబట్టి మన పిల్లల సెన్సిటివ్ స్కిన్కి చాలా జెంటల్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి 8 బెనిఫిట్స్ ఆఫ్ ఓట్స్ వస్తుంది అనమాట. ఇది క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది, నాన్ గ్రీజీ అండ్ ఆఫ్ కోర్స్ క్లినికలీ ప్రూవెన్. ఇందులో వేరే డిఫరెంట్ రేంజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మన పిల్లలకి సూదింగ్ రిలీఫ్ కావాలంటే సూదింగ్ రిలీఫ్ రేంజ్ ఉంది. లేదు మన పిల్లలకి ఎగ్జిమా ఉందంటే డర్మాక్సా రేంజ్ ఉంది. అండ్ లిటరలీ గైస్ ఆల్ దీస్ వర్క్ లైక్ మ్యాజిక్. నేనైతే పర్సనల్గా 2 పిల్లలకి వాడుతున్నాను కాబట్టి ఐ వుడ్ హైలీ రికమెండ్. మీకు ఎలాంటి ఎగ్జిమా ఉన్నా, ర్యాషెస్ ఉన్నా ఆర్ ఫుల్గా 24 hours మాయిశ్చరైజేషన్ కావాలన్నా దిస్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ రికమెండ్. మీరు కనుక ఫస్ట్ క్రైలో కొంటే నా కూపన్ కోడ్ సమీరా10 వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అన్ని ప్రోడక్ట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఫేస్కి వచ్చేసరికి అవినో బేబీ డైలీ మాయిశ్చర్ హైడ్రేటింగ్ ఫేస్ జెల్ వాడుతున్నాను. ఇందులో ట్రిపుల్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ అవకాడో ఆయిల్ ఉంది అండ్ పీడియాట్రిషియన్ రికమెండెడ్ ఆఫ్ కోర్స్. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అండ్ చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్ గా అబ్జార్బ్ అయిపోతుంది. నాన్ స్టికీ లైట్ టెక్స్చర్ లైక్ ఐస్ క్రీమ్ అనమాట. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూస్ మై కూపన్ కోడ్ సమీరా10 ఓన్లీ ఆన్ ఫస్ట్ క్రై టు గెట్ అడిషనల్ డిస్కౌంట్. లిటరలీ మా ఆమీర్కి నేను ఎక్కువ బట్టలే కొనలేదు. మా అర్హాన్వి ఏదైతే నేను దాచుకొని పెట్టుకున్నానో ఆ బట్టలే మా ఆమీర్కి పనికి వస్తున్నాయి. 2 బాయ్స్ ఉంటే అదే బెనిఫిట్ ఏమో. అండ్ నేను అసలు అనుకోలేదు నెక్స్ట్ బేబీ ప్లాన్ చేస్తాను ఎప్పుడైతే అర్హాన్ ఆ ఏజ్లో ఉండేనో. బట్ లక్కీలీ రీక్రియేటింగ్ ఆల్ దోస్ మూమెంట్స్ కానివ్వండి ఆర్ అర్హాన్ లాగా ఆమీని డ్రెస్అప్ చేయడం, ఇట్స్ ఆల్ అ డిఫరెంట్ జాయ్ ఆల్ టుగెదర్.